చేసినప్పుడు చెప్పడానికి ఆవిడేమో ఊరిపోసేసుకుంటోంది. రాజా దశరథో నామ రథకుంజరవాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి రుజుర్రాసి మహాయశ. పూర్వం అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని కోసల రాజ్యాన్ని పరిపాలించిన దశరథ మహారాజు గారు గొప్ప రుజుప్రవర్తన కలిగినవాడు, ధర్మమూర్తి, తేజోవంతుడు, దానములు కలిగినవాడు, జీవలోకమునంతటిని కూడా రక్షించగలిగినవాడు, తనని తాను రక్షించుకోగలిగినవాడు, గొప్ప క్షత్రియుడు, దానశీలి. అటువంటి మహారాజుకి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులన్న 4 కుమారులు కలిగారు. పెద్దవాడైన రామచంద్రమూర్తి పౌర్ణమి చంద్రమి నాటి బింబం ఎలా ఉంటుందో అటువంటి ముఖము కలిగినవాడు, గొప్ప తేజస్సు కలిగినవాడు, సమస్త విద్యలు నేర్చినవాడు, అరివీర భయంకరుడు, విలువిద్యాశాస్త్ర విశారదుడు. అటువంటి వాడు తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కోసమని చెప్పి 14 సంవత్సరములు అరణ్యవాసం చేయడానికి భార్య సీతమ్మతో తమ్ముడు లక్ష్మణుడితో కలిసి అరణ్యవాసమునకు వెడితే మారీచుడన్న మాయామృగాన్ని ప్రవేశపెట్టి రావణాసురుడు సీతమ్మని అపహరణం చేస్తే రాముడు లక్ష్మణుడు కలిసి సీతమ్మని అన్వేషిస్తూ బయలుదేరి మార్గమధ్యంలో ఆ రాక్షసుల్ని 14,000 మందిని ఖరదూషణాదుల్ని సంహరించాడని కోపం వచ్చి రావణాసురుడు ఈ పని చేస్తే సీతాన్వేషణం చేస్తూ ముందుకు వెళ్ళిపోతున్నటువంటి వాడికి సుగ్రీవుడితో స్నేహం కలిగితే ఆ సుగ్రీవుడికి రాజ్యాన్ని పట్టాభిషేకం చేసి వాలిని సంహరిస్తే ప్రత్యుపకారం చేయడానికి సుగ్రీవుడు అన్ని దిక్కులకు వానరులను పంపిస్తే దక్షిణ దిక్కుకొచ్చిన కొన్ని కోట్ల వానరములలో నేను ఇవాళ రోజంతా వెతికి రాత్రంతా వెతికి ఇవాళ తెల్లవారుగామన సీతమ్మ ఇట్లా ఉంటుందని రాముడు నాకు ఎట్లా చెప్పాడో యథారూపాం యథావర్ణాం యథాలక్ష్మీంచ నిశ్చితాం అస్రౌషం రాఘవస్యాహం శయ్యమాసాదితామయ. ఎటువంటి గుర్తులతో, ఎటువంటి నగలతో, ఎటువంటి చీరతో సీతమ్మ ఉంటుందని నాకు రాముడు చెప్పాడు. అటువంటి సీతమ్మ దర్శనము చేసుకొని కృతార్థుడనైనాను అని అయిపోయాడు. ఆగిపోగానే వింది సీతమ్మ ఉరిపోసుకుంటున్నది చెట్టుకమ్మ వదిలేయడం మరిచిపోయి ఎవరురా నాకు తెలుసున్న కథ కొంత తెలియని కథ కొంత చెప్తున్నారు ఎవరని పైకి చూసింది. ఇది కూడా సిద్ధిసర్గే అంటారు సుందరకాండలో. పైకి చూసేటప్పటికీ తతశాఖాంతరలీనం దృష్టాచలిత మానస వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం. తెల్లటి వస్త్రములు కట్టుకుని మెరుపుల పోగుల మెరిసిపోతూ ఆ కొమ్మల మధ్యలో ఉంచి చూస్తున్నారు. చూస్తుంటే సీతమ్మ పెద్ద పరీక్ష పెట్టింది. క్వతే రామేణ సంసర్గ కథం జానాసి రక్షణం యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానర తాని భూయ సమాచక్ష్వ నమాశోక సమాం విసేత్. ఏది రాముడు ఎలా ఉంటాడు, లక్ష్మణుడు ఎలా ఉంటాడు, రాముడి గుణాలు ఎలా ఉంటాయి, లక్ష్మణుడి గుణాలు ఎలా ఉంటాయి చెప్పు నాకు. అప్పటికప్పుడు చెప్పడం అంత తేలిక. హనుమ కాబట్టి ఆయన ఉపాసన బలం అటువంటిది. ఏం చెప్పమంటామమ్మా? రామ కమలపత్రాక్ష సర్వసప్త మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే. రాముడి కళ్ళు అంత అందంగా ఉంటాయమ్మా, తామర రేకుల్లా ఉంటాయమ్మా. ఆయన చూసేటప్పటికి ఆయన కళ్ళు చూసినా ఆయన్ని చూసినా సర్వభూతములు మోహపడతాయమ్మా. ఆయన ఎంత కరుణతో ఉంటాడో నువ్వు అంత కరుణతో ఉంటావమ్మా. ఇది మీకు మధ్యలో వచ్చిన గుణం కాదు, పుట్టుకతో వచ్చిందమ్మా. అంతటి మహానుభావుడమ్మా. రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షిత స్వస్వధర్మస్య స్వజరస్య చ రక్షిత. లోకమునంతటినీ రక్షిస్తాడు, తన వారిని రక్షించుకుంటాడు, తనని తాను రక్షించుకుంటాడు. ఎవరి ధర్మము వారు కాపాడుకునేటట్టుగా చూడగలిగిన వాడమ్మా రాముడంటే. రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షిత మర్యాదానాంచ లోకస్య కర్త కారయితా చ సహ. రాముడంటే 4 వర్ణముల వారిని రక్షించగలిగిన వాడు, మర్యాద పురుషోత్తముడు. అడుగు తీసి అడుగు వేస్తే ధర్మాన్ని ప్రాతిపదికగా చేసుకుని అలా ప్రవర్తిస్తాడు. యజుర్వేద వినీతశ్చ వేద విద్భి సుపూజిత ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠిత. అన్ని వేదములు వేదాంగములతో కలిపి చదువుకున్నాడు వాడు. విశేషించి యజుర్వేదము బాగా తెలుసున్నవాడు, ధనుర్వేద్య విశారదుడు. అటువంటి రామచంద్రమూర్తి ఆయన గురించి ఏం చెప్పమంటావమ్మా? అటువంటి రాముడికి తగిన దానివి నువ్వు, నీకు తగినటువంటి వాడు రాముడు. తేజస్ ఆదిత్య సంకాశ క్షమయా పృథివీ సమః బృహస్పతి సమోబుద్ధ్య యశసా వాసవో సమః. తేజస్సులో సూర్యుడితో సమానం, ఓర్పులో భూమితో సమానం, బుద్ధిలో బృహస్పతితో సమానం. అంతటి తేజోమూర్తమ్మా రామచంద్రమూర్తి అంటే. అటువంటి రాముడిచ్చిన బొంగరాన్ని నీకు ఇస్తున్నానమ్మా అని చెప్పి ఇస్తే ఎప్పుడో సీతాపహరణం చేసినప్పటి నుంచి కంటికి పంటికి ఏకధారగా ఏడుస్తూ పవిట కూడా కంటీటితో తడిసిపోయేటట్టుగా ఏడుస్తున్న సీతమ్మ, అప్పటి వరకు చిరునవ్వు నవ్వనటువంటి సీతమ్మ, సంతోషమెరగని సీతమ్మ హనుమ ఇచ్చిన ఉంగరాన్ని ఇలా చేత్తో పట్టుకోగానే గృహిక్షాప్రేక్షమాణాసా భర్తుకర విభూషణం భర్తారమివ సంప్రాప్త జానకీ ఉదితా భవత్ అంటారు మహర్షి.
అనుకోకుండా రాముడే వస్తే సిగ్గుపడిపోయి ఎర్రబడిన ముఖంతో ఎంత ఆనందాన్ని పొందుతుందో అంత ఆనందాన్ని పొందిన ఆ సీతమ్మని చూసిన ఏకైక వ్యక్తి హనుమ. అంత సంతోషపెట్టారు. ఆయన మాట్లాడితే అలా ఉంటుంది. చిట్ట చివర రావణాసురుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడవలసి వస్తే, లక్షితేయం మయా సీత తథా శోకపరాయణ గృహ్యాం అభిజానాసి పంచాస్య వివపన్నగీం. నువ్వు సీతాపహరణం చేశావు, చెయ్యలేదని బుకాయించకు, నేను చూశాను సీతమ్మని. సీతమ్మ అంటే ఏమనుకుంటున్నావో, సామాన్యమైన స్త్రీ అనుకుంటున్నావు. తస్య భార్య వనే నష్ట సీతాపతి మనువ్రత. సీత భర్తని నిరంతరము అనుసరించేటటువంటి మహాపతివ్రత. అటువంటి సీతమ్మని ఎత్తుకొచ్చావు. నిన్నెవ్వరూ ఏమీ చెయ్యలేరనుకుంటున్నావు. కానీ నువ్వు కోరుకున్న వరాల్లో నరవానరులు లేరు. సుగ్రీవో నహిదీవో యం నాసురో నచరాక్షస నదానవో నగంధర్వో నయక్షో నచకిందర. సుగ్రీవుడు యక్షుడు కాడు, కిన్నెరుడు కాడు, కింపురుషుడు కాడు, దేవత కాడు, నరుడు కాడు, వానరుడు. కాబట్టి సుగ్రీవుడి చేతిలో చనిపోతావు. రాముడు కేవలం నరుడు, తల్లి గర్భంలోంచి వచ్చినవాడు. తతశ్చ ద్వాదశే మాసై చైత్రే నావమికే దిదౌ నక్షత్రే దిది దైవత్యే సోచ్య సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటైలగ్నే వాక్పతాం జిద్దునా సహా ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం. 12 నెలలు కౌసల్య గర్భవాసం చేసి వచ్చిన నరుడైన రాముడి చేతిలో మరణిస్తావు. నువ్వు మరణించకుండా ఉండడం సాధ్యం కాదు. తదేవ ఫలమన్వేతి ధర్మస్య ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవతా నత్ర సంశయ. నువ్వింతకాలం పుణ్యం చేశావు, కాంచనాంకాధిపత్యం వహించావు. ఇప్పుడు పాపం అనుభవంలోకి వచ్చింది, నీ ప్రాణాలు పోయే రోజు వచ్చింది, మూలఘాతి, నశించిపోతావు. కాబట్టి నా మాట విను. ఆయనతో యుద్ధం చెయ్యడం నీకు సాధ్యం కాదు. నా మాట విని రామచంద్రమూర్తికి సీతమ్మని అప్పజెప్పి. అందులో వాల్మీకి రామాయణంలో సుందరకాండలో ఆ రావణాసుడితో మాట్లాడుతున్న ఘట్టంలో హనుమ చేత ఒక మాట చెప్పిస్తారు మహర్షి. బ్రహ్మాస్వయంభూశ్చతురాననో వా ఇంద్రో సురేంద్రో సురనాయకో వా రుద్రో త్రినేస్త్రస్త్రిపురాంతకో వా త్రాతుం నశక్త ఇది రామవధ్యం. బ్రహ్మ స్వయంభూశ్చతురాననుడైన ఇంద్రుడు, మహేంద్రుడు, సర్వలోకాధిపతి అయిన త్రయంబకుడు, మహేశ్వరుడు, పరమేశ్వరుడైన రాముడు చంపేస్తానంటే కాపాడడం సాధ్యం కాదు. యథాతథంగా అనువాదం చేశాడు భాస్కరుడు భాస్కర రామాయణంలో. మండిత విష్పులింగ విషమ జ్వలితానల కీలలో అబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశడు వజ్రసాధన ఖండిత పంక్తి కంట కణకంఠ పురాంతక శైలజాలనోద్దండ బల ప్రచండ పురదండ విఖండన చండకాండముల్. రామచంద్రమూర్తికి ఆగ్రహం వచ్చి బాణ పరంపర వలన లంకా పట్టణం మీదకి ప్రయోగిస్తే అవి నిప్పులు కక్కుతూ వచ్చి పడిపోతే నిన్ను కాపాడగలిగిన వాడు ఉండడు. చరణాగ్రమున నీ భుజాదర్పమడిచిన దూర్జటి విలులీల త్రుంచివైచే వాలపాశంబున పడి నిన్ను కట్టిన వాలి నొక్కమ్మున కూలవేసే అని నిన్ను చెరగొన్న యర్జును పొరిగొన్న పరశురాముని యాజి భంగపరచే కడమయ్యొక్కట కరదూషణాదుల 14 వేవుర బారిసమరే అమ్మహాధనుద్ధరునికిగ్గాచరించి హరిహర బ్రహ్మ చక్రాదులైన అతని భయిత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత హతులు కాక బ్రతుకగలరే. ఏమనుకుంటున్నావు? రామచంద్రమూర్తి అంటే కైలాస పర్వతాన్నంతటినీ కూడా కదిపేస్తుంటే రావణాసురుడు 1000 చేతులతో పరమేశ్వరుడికి కోపం వచ్చి కాలి బొటన వేలుతో నొక్కితే రావణాసురుడి చేతులు దాని కింద ఉండిపోతే పెద్ద అరుపులు ఎరిస్తే లోకం సంక్షోభం చెందితే ఇంత రవం చేశావు రావణ అని పిలిస్తే కీర్తినామంగా పెట్టుకున్నవాడు రావణాసురుడు. అటువంటి పరమశివుని యొక్క విల్లుని అవలీలగా భంజించినటువంటి వాడు రామచంద్రమూర్తి. అంతటి మహానుభావుడు చరణాగ్రమునని భుజాదర్పమడిచిన ధూర్జటి విలులీల త్రుంచి వైచి వాని 4 సముద్రాల దగ్గర అర్ఘ్యమిస్తాడు ఒంట్లో బలం ఉందని. ఒక రోజున సముద్రం దగ్గర అర్ఘ్యమిస్తుంటే దశకంఠుడైన రావణాసురుడు వెళ్ళి వాలిని ఇబ్బంది పెట్టపోతే తోకతో చుట్టి తీసుకెళ్లి కిష్కింధలో పారేసి ఆ సంధ్యావందనం అయిపోయిన తర్వాత ఎవర్రా 10 తలల పురుగాను అని అడిగాడు ఆ వాలి. అట్లా వాలి తోకతో చుట్టి నిన్ను తీసుకుపోయాడు. ఆ వాలిని ఒక్క బాణంతో కొట్టినవాడు రామచంద్రమూర్తి. 14,000 మంది కరదూషణాదులన్న రాక్షసులు ఒక పక్క, రాముడు ఒక్కడే ఒక పక్క. 1 గంట 48 నిమిషాల్లో కరదూషణాదులతో కలిపి 14,000 మందిని పడగొట్టాడు. అందుకంటారు రామదాసు గారు, బండన భీముడు అత్తజన బాంధవుడు జ్వల బాణతోడ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి 2వ సాటి దైవ వికలీడను చుంగడకట్టి భేరికాడండలాండలాండముల జాండము నిండమత్త వేదండము నెక్కి చాటతను దాశరథీ కరుణాపయ నిధి అంటారు. రామచంద్రమూర్తి యొక్క భుజాలు తాండవం చేస్తాయిట యుద్ధం వస్తే. కరదూషణాదుల్ని చంపినవాడు. ఒకానొకప్పుడు కార్తవీర్యార్జునుడి కింద రాణివాసపు స్త్రీలతో స్నానం చేస్తుంటే నువ్వు నర్మదా నదికి పైన సైకతలింగాన్ని పెట్టి పూజ చేస్తుంటే
ఆ రాణివాసపు స్త్రీల సంతోషం కోసం కార్తవీర్యార్జునుడి 1000 చేతులు అడ్డుపెట్టి ప్రవాహాన్ని ఆపేస్తే అది పైకెక్కి సైకితలింగాన్ని పక్కకి తొలగించేస్తే నీకు కోపం వచ్చి కార్తవీర్యార్జునుడితో యుద్ధానికి అడితే నిన్ను ఓడించి కారాగారంలో పడేస్తే మీ తాతగారు తండ్రి గారి విశ్వవసవ బ్రహ్మ పులస్య బ్రహ్మ కలిసి వెళ్ళి నిన్ను విడిపించి తీసుకొచ్చారు. ఆ కార్తవీర్యార్జునుడి 1000 చేతులు నరికేసిన వాడు పరశురాముడు. పరశురాముడిని ఓడించి విష్ణుచాపం అందుకున్నవాడు రాముడు. అటువంటి రాముడితో నువ్వు వైరం పెట్టుకుని బ్రతికి పట్టగడతావా? రాముడి వరకు ఎందుకురా? నేను తలుచుకుంటే ఇప్పటికిప్పుడే ఈ క్షణంలోనే నిన్ను సంహరించగలను అని భయద కోదండ ఆ చరణాగ్రమున నీ భుజాదర్పబడిచిన దుర్జటి విరులీల త్రుంచివైచే వాలపాశంబున పడి నిన్ను కట్టిన వాలినొక్కమ్మున కొలవేసే అని నిన్ను చెరగొన్న అర్జును పొరిగొన్న పరశురాముని యాది భంగపరచే కడిమి అయ్యొక్కట కరదూషణాదుల 14,000 బారి సమరే మహాధనుర్ధరునకిగ్గాచరించి హరి హర బ్రహ్మ శక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత హతులు కాక బ్రతుకగలరే అని అయినా రాముడి వరకెందుకు? తురగశ్చందన మత్తవారణ భట స్తోమంబుతో కూడా నీపురి భస్మంబుక కాల్చి సైనిక చక్రాన్ని సుశ్రేణి నెత్తురు కక్కన్ పడగృద్ది చంపి మరి మృత్యుక్రూరతన్ పట్టి నీ శిరముల్ త్రుంపగ నేనే చాలు జయశ్రీ లబ్ధి వర్ధిల్లగన్ సమస్త లంకా పట్టణాన్ని నాశనం చేసి నీ 10 తలలు గిల్లేస్తాను రావణ. ఏమనుకుంటున్నావో? నీతో యుద్ధం చెయ్యక్కర్లేదు, నేను గిల్లేస్తా పువ్వులు గిల్లినట్టు. అంతటి పరాక్రమం నాదని హెచ్చరించినటువంటి మహానుభావుడు హనుమ. అంటే ఆయన మాట్లాడితే అలా ఉంటుంది. రాముడి దగ్గరికి వచ్చి చిట్ట చివరి ఒక మాట అంటారు. తత్తుతో ప్రారంభమైన సుందరకాండ తత్తుతో ప్రారంభమైపోతుంది. తతో మయా వర్భిదీన భాషితాం శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ వహిలాత్మజ తవాపిశోకేన తథాభిపీడిత అంటారు. రామ, నేను నా మాటల చేత సీతమ్మకు శాంతి కల్పించాను. ఇప్పుడు సీతమ్మ శోకించట్లేదు. కేవలం నువ్వు ఆమె కొరకు శోకిస్తున్నావని శోకిస్తోంది తప్ప ఆమెకు ఇప్పుడు ఇంకా బెంగ లేదు, భయం లేదు. నా మాటల చేత ఆమె శోకమును తొలగించాను అంటారు. హనుమ పాదములు పట్టుకున్న వాడికి ఎవరికైనా సరే శోకము తొలుగుతుంది. వాక్కుల మీద ప్రజ్ఞ కలగాలన్నా, బుద్ధి కలగాలన్నా, పాండిత్యం కలగాలన్నా హనుమదుపాసన చేసినటువంటి వారికి అటువంటి ప్రజ్ఞా విశేషాలు కలుగుతాయని ఉపాసకులు హనుమ యొక్క వైభవం బాగా జీర్ణమైన పెద్దలు చెప్పేటటువంటి మాట. అందుకే బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటత్వం చ హనుమ స్మరణాత్ భవేత్. అంతటి మహానుభావుడైనటువంటి హనుమ ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు ఇవాళ పౌర్ణమి ప్రయుక్తము, ప్రత్యేకించి మాఘమాసం పుష్యమీ నక్షత్ర ప్రయుక్తం. ఇవాళ పుష్యమీ నక్షత్రం భరతుడి. పుష్యే జాతస్త్ర భరతో మీనలగ్నే ప్రసన్నధీహి. అటువంటి మాఘ పౌర్ణమి ఆదివారం కలిసి ఉన్న రోజున సూర్యనారాయణమూర్తి ప్రస్తావనతో మొదలుపెట్టి హనుమద్వైభవం గురించి 4 వాక్ సుమములను హనుమ పాదార విందముల మీద సమర్పించుకునేటటువంటి అవకాశం పొందినందుకు ఆనందిస్తూ మీ అందరూ వేళ కాని వేళలో ఉదయం వేళ అలా నిశ్చేష్టితులైపోయి బొమ్మలు ఎట్లా కూర్చుంటాయో అట్లా కదలకుండా కూర్చొని అంత భక్తితో ఈ విషయాన్నంతటినీ విన్న మీ భక్తి తత్పరతకి నేను ఎంతో సంతోషిస్తూ మీ వంటి వారితో గడిపే అవకాశం కలిగినందుకు ఆనందపడుతూ దానికి కారణమైన రామాయణ కల్పవృక్షం వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఇప్పుడు విన్న విజ్ఞప్తి శ్రీమతి ఈశ్వరి అమ్మగారిని కూడా స్టేజ్కి రమ్మండి.